హలో, నేను మీ సిఎస్ రావు. గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ టికెట్స్ ఇచ్చేటువంటి పరిస్థితికి భిన్నంగా వ్యవహరిస్తుంది. ఈసారి రాబిన్ శర్మ ఏ సర్వే చెప్తున్నారో ఆ సర్వేల రిపోర్టులు బేస్ చేసుకొని మాత్రమే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు, సీక్రెట్గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు తరచూ కలుస్తూ ఉన్నారు. తాజాగా ఆయన భేటీ అయ్యారు. దాదాపు 4 అవర్స్ చంద్రబాబు నాయుడు తోటి కలిశారు. అనేక రకాల సూచనలు, మేనిఫెస్టోకి, అలాగే అభ్యర్థులకు సంబంధించిన అంశం, పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా కూడా మారింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మిగిలినటువంటి 57 స్థానాల మీద చంద్రబాబు నాయుడు ఏం చేయాలి అనే దాని మీద పీకే సీక్రెట్గా చర్చించినట్టు తెలుస్తుంది. బీజేపీతో కలిసి రాకపోతే అప్పుడు ఏం చేయాలి, బీజేపీ కలిసి రాకపోతే అనే దాని మీద కూడా చర్చించారు. కలిసి వస్తే ఆ పార్టీకి కేటాయించాల్సినటువంటి సీట్ల మీద కూడా చంద్రబాబు నాయుడు తోటి ప్రశాంత్ కిషోర్ చర్చించినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఎన్నికల్లో అమలు చేయాల్సినటువంటి సోషల్ ఇంజనీరింగ్ మీద ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్గా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రకటించినటువంటి సూపర్ 6 ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సూపర్ 6 ప్రకటించారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పవన్ ఎక్కువ సభల్లో పాల్గొనాలి, ఎక్కువ సభలను పెట్టాలి అనేటువంటి ఒక సూచన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకి చేసినట్టు తెలుస్తుంది. అలాగే సూపర్ 6 విషయంలో కూడా ఉమ్మడి సభల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేటువంటి ఒక ఇన్పుట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తోటి ఎన్నికల కసరత్తు మీద ప్రశాంత్ కిషోర్ సీక్రెట్గా దాదాపు 4 గంటల పాటు ఆయన భేటీ అయ్యారు. వైసీపీకి జీటుగా సంక్షేమ పథకాలు, ప్రచారం, అభ్యర్థుల విషయంలో కీలక సూచనలు చేసినట్టు ప్రశాంత్ కిషోర్ భేటీలో అర్థమవుతుంది. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి విషయమే. 94 చోట్ల అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇంకా 57 స్థానాలు ఉన్నాయి. ఈ 57 స్థానాల్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద సీక్రెట్గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎన్నికల్లో అమలు చేయాల్సినటువంటి సోషల్ ఇంజనీరింగ్ మీద ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు సూపర్ 6లని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి చాలా నిర్ణయించారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కూడా సైంటిఫిక్గా ఆలోచిస్తూ ఉంటారు. సోషల్ ఇంజనీరింగ్ మీద ఆయనకు పట్టుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో సోషల్ ఇంజనీరింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఇన్పుట్స్ ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో సీక్రెట్గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడికి ఇన్పుట్స్ ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇటీవల కాలంలో ప్రత్యేకమైనటువంటి విమానంలో చంద్రబాబు నాయుడిని ఉండవల్లిలో కలిసినటువంటి విషయం తెలిసింది. అయితే తాజాగా మరొకసారి ప్రశాంత్ కిషోర్ 4 గంటల పాటు చంద్రబాబు నాయుడు తోటి భేటీ అయినట్టుగా తెలుస్తుంది. వర్చువల్గా కలిశారు. వాళ్ళిద్దరూ 4 అవర్స్ వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగిందని కూడా తెలుస్తుంది. ఫిజికల్గా ఇటీవల కాలంలో కలిశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం నుంచి ఉండవల్లికి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, ఆ తర్వాత భేటీ ముగిసిన తర్వాత కేవలం కట్టసిగా మాత్రమే వచ్చాను అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి విషయం మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడికి తనకి మధ్య ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ కామన్ ఫ్రెండ్ ద్వారానే నేను వచ్చాను చంద్రబాబు నాయుడు కలవడానికి అని చెప్పి ఆయన చెప్పారు. ఆ కామన్ ఫ్రెండ్ ఎవరో కాదు, రఘురామకృష్ణరాజు అనేది ఆ తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అనే దాని మీద చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు అలాగే ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. కేవలం సంక్షేమ పథకాలు, ఆయన డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారు, సంక్షేమ పథకాలు బటన్ నొక్కుతూ ఉన్నారు. ఆ బటన్ నొక్కేటువంటి కార్యక్రమం మీదనే ఆధారపడి ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపు అనేది. అంతేకాదు సోషల్ ఇంజనీరింగ్, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఆయన మార్కెటింగ్ చేసుకుంటున్నారు రాజకీయాల్ని. సరిగ్గా దానికే చెక్ పెట్టాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఒక సూచనగా కూడా తెలుస్తుంది. అంతేకాదు సూపర్ 6లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. మహిళా శక్తి దాంట్లో ప్రధానమైంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అలాగే ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు, ప్రతి మహిళకు గ్యాస్ సిలిండర్లు, ఇలాంటివన్నీ కూడా ప్రకటించున్నారు. సూపర్ 6లో అవన్నీ ఉన్నాయి. రైతులకి 15,000 రూపాయలు, దాంతోపాటు బీసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టం, ఇలాంటి సూపర్ 6ని ఇప్పటికే అనేక సభల ద్వారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నారు. కానీ ఉమ్మడి సభల్లో ఆ సూపర్ 6ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్పుట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం పాటు పరిపాలించారు. పలు సందర్భాల్లో కూడా
ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కాదని చెప్పి అమలు చేయలేదు అనేటువంటి ఒక అపవాదం ఆయన మీద ఉంది. ప్రత్యేకించి రైతు రుణమాఫీకి సంబంధించి 2014లో ఆయన ఇచ్చినటువంటి హామీని ఫుల్ఫిల్ చేయలేదు అనేటువంటి ఒక అపవాదం ఆయన మీద ఉంది. అందుకే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సూచన ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సభల్లో మాత్రమే ఈ సూపర్ సిక్స్ బాగా ఫోకస్ చేయాలి అనేటిది చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఈ సూపర్ సిక్స్ని కనుక అనౌన్స్ చేస్తే, పైగా ఆ సూపర్ సిక్స్ని పవన్ కళ్యాణ్ చేత కనుక చెప్పేస్తే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వాటితో పాటు సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఎక్కువగా పనిచేస్తుంది. ఏపీ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం కులాల సమీకరణలు. ఈ కులాల సమీకరణలకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి మరొక కీలకమైనటువంటి సూచనగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ప్రకటించినటువంటి 99 స్థానాలు కాకుండా ఇంకా 57 సుమారుగా ఉన్నాయి. 24 జనసేనకి ఇచ్చారు, అలాగే 94 ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో ఇంకా 57 స్థానాలకు మిగిలి ఉంది పొత్తుల్లో భాగంగా. ఈ 57 స్థానాల్లో ఏ సామాజిక వర్గానికి ఎక్కువగా సీట్లను అనౌన్స్ చేయాలి అనే దాని మీద కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్పుట్స్ను కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. బీజేపీ తోటి పొత్తు ఉండాలా లేదా అనే దాని మీద కూడా సీరియస్గా చర్చ జరిగింది వాళ్ళిద్దరి మధ్య అనేది కూడా తెలుస్తూ ఉంది. వాస్తవంగా బీజేపీ తోటి పొత్తు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల షేరింగ్ విషయంలోనే కొంత అస్పష్టత ఉంది. దానికి కూడా 5వ తారీఖున ఒక క్లారిటీ రానుంది. ఈ లోపుగా అసలు సామాజిక ఈక్వేషన్లు, సామాజిక సమీకరణలు ఏ విధంగా చేసి అభ్యర్థులు ప్రకటించాలి అనే దాని మీద కూడా చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. ప్రధానంగా సోషల్ ఇంజనీరింగ్ అలాగే సంక్షేమ పథకాలు, ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోని ఏ విధంగా తయారు చేయాలి, దాని రూపురేఖలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద వర్చువల్గా 4 గంటల పాటు చంద్రబాబు నాయుడు, ప్రశాంత్ కిషోర్ మధ్య జరిగినటువంటి భేటీలో ప్రస్తావనకు వచ్చినటువంటి అంశంగా కూడా చెప్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా తయారు చేశారని చెప్పి ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది గత వారం రోజుల నుంచి కూడా. అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి వాటితో పాటు రాబోయేటువంటి రోజుల్లో రైతు రుణమాఫీ అలాగే డ్వాక్రా రుణమాఫీ కూడా ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి టాక్ బలంగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడుకి ప్రశాంత్ కిషోర్ ఎలాంటి సూచనలు చేశారు, ఉమ్మడి మేనిఫెస్టోను జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని కీ ఇన్పుట్స్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. వాటిని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. అలాగే అభ్యర్థుల ఎంపికల విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఉదాహరణకు తీసుకుంటే తునికి సంబంధించి యనమల రామకృష్ణ కానీ యనమల కృష్ణుడు కానీ వాళ్ళిద్దరు అన్నదమ్ములు వరుసగా ఓడిపోతూ వచ్చారు. దాదాపు 5 సార్లు 6 సార్లు ఓడిపోయారు. అందుకే వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. సాధారణంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా యనమల రామకృష్ణుడు పక్కన పెట్టారు, కానీ ఈసారి పక్కన పెట్టారు. దానికి కారణం ఏంటంటే రాబిన్ శర్మ ఐపాక్కు సంబంధించినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి సర్వేలను బేస్ చేసుకునే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మొదటి జాబితాలోనే దాదాపు 12 మందికి పైగా సీనియర్లను పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు మొదటిసారిగా. ఈసారి రాబోయేటువంటి జాబితాలో 57 మందిలో ఎంతమందిని పక్కన పెడతారనేటువంటి ఒక టెన్షన్ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. అయినప్పటికీ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ సోషల్ ఇంజనీరింగ్, మేనిఫెస్టో ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అనేది ప్రశాంత్ కిషోర్ అలాగే చంద్రబాబు నాయుడు మధ్య తాజాగా జరిగినటువంటి వర్చువల్ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని కూడా తెలుస్తుంది. విన్నింగ్ సీక్రెట్స్ ఏంటి, ఆ సీక్రెట్స్ని రివీల్ చేశారు. ఆ విన్నింగ్ సీక్రెట్స్ని చంద్రబాబు నాయుడికి అందించారు. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ఆయన ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు రాబిన్ శర్మ ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ శిష్యుడు, తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. అదనంగా ప్రశాంత్ కిషోర్ కూడా ఇన్పుట్స్ ఇస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో సో విన్నింగ్ అనేదే కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ తోటే వెళ్తూ ఉన్నారు. దానికి చేరుకోవడానికి ప్రశాంత్ కిషోర్ కీలకమైనటువంటి ఇన్పుట్స్ ఆ 4 గంటల చర్చలో ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అవి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి ఎంత మేరకు పనిచేస్తాయనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.